గుంటూరులో కిడ్నీ రాకెట్ మోసాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కిడ్నీ బాధితుడు మధుబాబు నుంచి వివరాలు సేకరించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరుకు చెందిన మధుబాబుకు 30 లక్షలు ఇస్తామని ఆశ చూపి కిడ్నీ తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీ ఇవ్వగా తర్వాత డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరులో కిడ్నీ రాకెట్ మోసాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కిడ్నీ బాధితుడు మధుబాబు నుంచి వివరాలని పోలీసులు సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి నాగరాజు మనకు అందిస్తారు. నాగరాజు, సుమా, నిన్న వెలుగు చూసినటువంటి కిడ్నీ రాకెట్ సంబంధించినటువంటి ఎస్పీకి ఫిర్యాదు చేశాడు మధుబాబు అనే వ్యక్తి. అతను కూడా బాధ్యతగా దాదాపు 30 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన కూడా తర్వాత కూడా అతను మోసం చేశారని చెప్పేసి నిన్న ఎస్పీ ఆఫీసర్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు కూడా ఈ రోజు డిఎస్పీ మహేష్ ఆధ్వర్యం నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఈ రోజు విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత పూర్తిగా కూడా అతన్ని దాదాపు గంట పాటు కూడా అతన్ని విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత కిడ్నీ సంబంధించిన రాకెట్ కూడా గుట్టురట్టు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే దీని మీద కూడా ఇప్పటికే మధుబాబు చెప్పిన ఆధారాలను బట్టి దాదాపుగా 5 మంది మీద కూడా కేసు నమోదు చేశారు. అందులో ఎవరైతే ఉన్నారో ఇతని మధ్యవర్తికి వహించినటువంటి భాష, వెంకట్, సుబ్రహ్మణ్యంతో పాటుగా అతను డాక్టర్ శరతబాబు అని చెప్పని అతని మీద కూడా వెంకటస్వామి ఇద్దరి మీద కూడా మొత్తం దాదాపుగా 5 మీద కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. దీని మీద మొత్తానికి ఈ కేసు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మొత్తం కూడా అసలు ఇతను ఎక్కడి నుంచి భాష అనే వ్యక్తి కూడా ఆ వెంకట అనే వ్యక్తికి ఎలా పరిచయం, మొత్తం అంతా వీళ్ళందరూ ఆ తర్వాత ఎవరిని సంప్రదించారు, ఎంత క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ తగ్గింది మొత్తానికి అని చెప్పేసి కూడా ఇప్పటికే దీనికి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నారు. దీని మీద కూడా ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా దీని మీద కూడా ఇప్పటికే విచారణ చేయాలని చెప్పి వేగవంతం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు కూడా మొత్తం కూడా ఇప్పటికే 5 మీద కూడా సెక్షన్లు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద 370, 417, 465, 460 మొత్తం కూడా దాదాపుగా 8 సెక్షన్ కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఇక్కడికి ఇప్పటికే మధుబాబు సంబంధించినటువంటి వ్యవహారంలో మధుబాబుని ఇప్పటికే గుంటూరు జీజీహెచ్ తరలించారు. అక్కడ కూడా అతనికి వైద్య పరీక్షలు ఇస్తున్నారు. అంటే ఇతని కిడ్నీకి అంటే ఏ కిడ్నీ తీశారు, ఎటు పక్క తీశారు ఏంటని దాని మీద కూడా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇక్కడికి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తంలో కూడా అతను ఇక్కడ కేవీపీ కాలనీ, గుంటూరులో కేవీపీ కాలనీ ఉండే అతనికి కూడా అక్కడికి సంబంధించినటువంటి వ్యవహారంలో అతనికి మొత్తం ఆధార్ కార్డులు కానీ అతను మొత్తం రికార్డ్స్ అన్ని కూడా దాదాపుగా అన్ని ఆ ఏరియా ఎవరైతే ఉన్నారో కిడ్నీ తీసుకున్నటువంటి వాడు ఆ ఏరియాలో కూడా మార్చడం జరిగింది. దీని మీద కూడా అధికారులు ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది, ఆ డాక్టర్ పాత్ర ఎంత ఉందని కూడా లోతుగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీని మీద కూడా ఇతనికి ప్రస్తుతానికి అయితే మాత్రం మధుబాబుని గుంటూరు జీజీహెచ్ తరలించి మళ్ళీ అక్కడి నుంచి మాత్రం అతనికి అయితే పూర్తిగా అతనికి పరిశీలన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సుమా, థ్యాంక్ యూ నాగరాజు.